రిపీట్ వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం మొన్నటి దినం విజయవాడలో జరుగుతున్న సిద్ధం బస్సు యాత్రలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వచ్చే ప్రజాదరణ చూసి ఓర్వలేక చంద్రబాబు కూటమి అభ్యర్థులు చేయించిన రాళ్ల దాడిలో గాయపడిన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని, దాడి చేయించిన వారికి త్వరలో శిక్ష పడాలని ఈరోజు బద్వేల్ నియోజకవర్గంలో 4 రోడ్ల కూడలి సెంటర్లో బద్వేల్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుధా మండిపడ్డారు. బద్వేల్ కాన్స్టిట్యున్సీలో లీడర్స్ అందరం కలిసి ఘనంగా అంబేద్కర్ గారికి నివారణ ఆయన ఒక రాజకీయవేత్త, ఒక న్యాయవేత్త, న్యాయ మంత్రిగా పనిచేశారు, సంఘ సంస్కర్త, అన్నిటికంటే ముఖ్యంగా ఆయన ఒక మానవతావాది. మనము ప్రపంచం గర్వించదగ్గ ఒక నేత, దళిత కులం నుంచి దేశానికే కాదు, దళిత జాతి, మైనారిటీలు, అణగారిన వర్గాలకే కాదు, దేశానికి కూడా ఆయన ఎన్నో సేవలు అందించిన విషయం మనందరికీ. ముఖ్యంగా గమనిస్తే ఆ రోజుల్లో స్వతంత్రం వచ్చిన అప్పట్లో ఉన్న ఒక ఈ అంటరానితనం అన్న ఒక భయంకరమైన ఒక సిస్టమ్ని ఆయన చదువుకోవడమే ఆయన జీవితంలో చేసిన గొప్ప విజయం. ఎందుకంటే ఆ చదువు తర్వాత ఆ విద్యను అభ్యసించడంలోనే ఆయన ఈ మిగతా విజయాలన్నీ ఆయన రావడం కూడా జరిగింది. ఈరోజు పరిస్థితులు చూస్తే కదా, ఆ రోజు బిఆర్ అంబేద్కర్ గారు ఏ విధంగా ఆశించారో పేదలు, బడుగు బలహీన వర్గాలు, దళితులు ముఖ్యంగా వాళ్ళు ఉన్న సమస్యలను అధిగమించి వాళ్ళు సమాజంలో ఒక ఆత్మగౌరవంతో బ్రతకాలని ఆయన ఏదైతే కలలు కన్నారో, ఈ రోజున చూస్తే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయులు, మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి సార్ అదే విధమైన పాలన అందిస్తున్నది మనం గమనిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజున చూస్తే ఎమ్మెల్యే అండ్ ఎంపీ టికెట్లు 200 ఉంటే అందులో 50% ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఇచ్చిన ప్రభుత్వము బహుశా దేశంలోనే ఒక చట్టంలాగా చేసి 50% ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి సార్కి చెందుతుంది. అదే కాకుండా సామాజిక న్యాయానికి చిహ్నంగా 125 అడుగుల కాంస్య విగ్రహము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది విజయవాడ సెంటర్లో నెలకొల్పడము. అదే కాకుండా అంత పెద్ద విగ్రహమే కాకుండా ప్రపంచంలోనే ఒక మతానికి అతీతంగా, మతపరమైనది కాకుండా ఒక వ్యక్తికి ఇచ్చే గౌరవము ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం ఈరోజు విజయవాడలో మన గవర్నమెంట్ డాక్టర్ జగన్మోహన్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో జరగడం జరిగింది. సో మేమందరం రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మనం జగనన్న వెంట నడుద్దాం. తిరిగి అంబేద్కర్ గారు కలలు కన్నట్టు పేదలు, బడుగు వర్గాలు వాళ్ళందరూ కూడా అభివృద్ధికి దోహదపడి ప్రభుత్వానికి అందరూ వెళ్ళినట్టు ఉండాలా. భగవంతుడు కూడా అంబేద్కర్ గారు కూడా పైన ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని కోరుతున్నాను. ధన్యవాదాలు. ఒకవేళ ఆయనకి ఏదైనా జరిగింటే ఈ రాష్ట్రం అగ్నిగుణం అవుతుంది. ఎందుకు చెప్తున్నానంటే, ఆయన చాలా నిదానంగా బస్సు యాత్ర చేస్తున్నాడు. ఆ జనాలను చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు కేవలము ఆయనను ఇబ్బంది పెట్టాలని చేశాయి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా జరిగితే ఈ రాష్ట్రం అగ్నిగుణం అవుతుందని నేను అధికార ప్రతినిధిగా హెచ్చరిస్తున్నాను.